తెలుగు సాహిత్య విస్తరికి స్వాగతం. నా పేరు డేగల అనితా సూరి. ఇవాల్టి కథ శీర్షిక అందం సుగంధం. ఈ పిల్లల కథ సాక్షి దినపత్రిక ఆదివారం అనుబంధం ఫండేలో 11వ తేదీ మే నెల 2025న ప్రచురింపబడింది. ఇప్పుడిక కథలోకి వెళ్ళిపోదాం. సుగంధ రాజ్యంలో రకరకాల పూల తోటలు ఉండేవి. తోట నిండా సంవత్సరం పొడవునా వికసించే అనేక పుష్పజాతులు ఆహ్లాదకరంగా కనిపిస్తూ మత్తెక్కించే మధుర పరిమళాలు విరజిమ్ముతుండేవి. ఒకరోజు యువరాణి స్వర్ణలత తోటలో చెలికత్తెలతో కలిసి విహరిస్తూ, ఈ పువ్వులెంత అందంగా, ఎంత హాయైన వాసనలతో ఉన్నాయో, ఒకదానిని మించిన అందం మరొకటి అన్నట్టు పోటీ పడుతున్నాయి కదా అంది చేతిలోని గులాబీని ఆఘ్రాణిస్తూ. అవునవును యువరాణి, దేనికదే సాటి అన్నట్లున్నాయి చెప్పింది చెలికెత్తె విభ్రమ. ఇంతకీ ఈ పూలు కనిపించే అందం వలన గొప్పనా, ఆఘ్రాణించే వాసన వలన గొప్పనా, ఎలా నిర్ణయించాలి సాలోచనగా అడిగింది యువరాణి స్వర్ణలత. పరిమళం వల్లే గొప్పదనం అన్నారు నలుగురు చెలికత్తెలు. కానీ సంశయ అనే చెలికత్తె మాత్రం, లేదు యువరాణి, చూపులకు అందమైనదే గొప్ప అని చెప్పింది. ఆమె మాటలతో మిగిలిన చెలికత్తెలు ఏకీభవించకుండా వాదనకు దిగారు. యువరాణి కల్పించుకుంటూ, సరే అందర్నీ కాదన్నా నువ్వే నిరూపించు అందమే గొప్పని అని సంశయతో అంది. అప్పుడు సంశయ అన్ని పువ్వుల్లోకి ఎక్కువ సుగంధం వెదజల్లుతున్న ఒక రకం సంపెంగ పువ్వును తెంపి యువరాణి జడలో తురిమి, ఈ పువ్వును మీ జడలోనే తీయకుండా ఒక రోజంతా ఉంచుకోండి యువరాణి, అప్పుడే నా మాట ఎంత నిజమో మీకు అర్థమవుతుంది అని చెప్పింది. అందరూ వెనుదిరిగి యువరాణి అంతఃపురానికి వచ్చేశారు. అర్ధరాత్రి తరువాత యువరానికి మెలకువ వచ్చింది. భరించరాని తలనొప్పితో చెలికెత్తెలను నిద్రలేపింది. విషయం రాజుగారికి తెలిసి రాజవైద్యుడిని రప్పించారు. ఆయన అన్ని రకాలుగా పరీక్షించి వెంటనే నొప్పి ఉపశమనానికి మూలికలతో తలకు పట్టు వేయించాడు. అప్పటికి పూర్తిగా తెల్లారింది. కాసేపటికి నొప్పి తగ్గిన స్వర్ణలత కళ్ళు తెరిచింది. వెంటనే వైద్యుడు, ముందు మీ జడలో పువ్వును తీసి దూరంగా పడవేయించండి అని చెప్పాడు. యువరాణి చెలికత్తెలను పిలిచి తలలోని పువ్వును పారవేయించింది. నా తలనొప్పికి ఆ సుగంధ పరిమళాల పుష్పానికి సంబంధం ఏమిటి ఆశ్చర్యంగా అడిగింది స్వర్ణలత. అప్పుడు వైద్యుడు, అవును, అది చాలా సుగంధభరితమైన పుష్పమే, కానీ కొన్ని సుగంధాలు ఎక్కువైనా భరించరాని శిరోభారం కలిగిస్తాయి. ముఖ్యంగా ఇటువంటి తీవ్ర సుగంధాన్నిచ్చే పూలు మరింత ఎక్కువ శిరోభారం చెప్పాడు. రాజుగారు వైద్యుడికి కానుకలిచ్చి సాగనంపాడు. అప్పుడు సంశయ, క్షమించండి యువరాణి, నా వల్లే మీకింత అసౌకర్యం కలిగింది. కానీ పూలలో అందంతో పాటు సుగంధము అవసరమే, అయినా శృతి మించిన పరిమళం హాని కలిగిస్తుందని తెలపటం కోసం ఇలా చేయక తప్పలేదు. మల్లెల కన్నా గులాబీ తక్కువ పరిమళం, అయినా గులాబీలే ఎక్కువగా మనసు దోచుకుంటాయి కదా అంటూ క్షమాపణలు కోరింది. యువరాణితో పాటు మిగిలిన చెలికత్తెలు కూడా సంశయతో ఏకీభవించారు. యువరాణి సంశయను కోప్పడకుండా, నిజాన్ని నిర్భయంగా నిరూపించావు అని ప్రశంసిస్తూ ముత్యాల హారాన్ని బహుమతిగా ఇచ్చింది. కథ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి. ఈ వీడియో లింక్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా తెలుగు సాహిత్య విస్తరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఆసక్తికరమైన వీడియోతో త్వరలోనే మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.